పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కసరత్తు కొనసాగుతుంది. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధి నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఎంపికపైన పార్టీ పెద్దలు, నేతలు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ టికెట్ రేస్లో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు వినిపిస్తున్నాయి. 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు సుమన్. కోల్బెల్ట్ లో పట్టున్న కొప్పుల పేరును పలువురు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పరిధిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, పార్లమెంటరీ వారిగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎట్లాంటి బలం ఉంది, ఎట్లాంటి బలహీనతలు ఉన్నాయి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వైఫల్యం జరిగింది అనే అంశం మీద ఆయా నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుపుతున్నారు. మనం వరుసగా చూస్తున్నాం. గడిచిన 4 రోజులుగా వివిధ జిల్లాల వారిగా, ముఖ్యంగా లోక్సభ స్థానాల వారిగా సమీక్షలు జరుపుతున్నారు. ఈ రోజు పెద్దపల్లికి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో, చెన్నూరు గాని, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంతని, ఈ నియోజకవర్గాలు ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో అసెంబ్లీ, ఇవి మొత్తం కూడా ఘోరంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సందర్భం. బీఆర్ఎస్ గడిచిన 2018లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘోరంగా చతికిలబడింది. అందుకనే ఈసారి ఈ స్థానాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అన్నటువంటి యాంగిల్లో సమీక్షలు జరుపుతుంది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి లోక్సభ స్థానంలో సిట్టింగ్ స్థానం వెంకటేష్ గెలుచుకుంటున్నారు, నేతగారి వెంకటేష్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థానం మార్చాలా లేదా అతనికే ఇవ్వాలన్న దాని మీద తర్జన భర్జన జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వెంకటేష్. అదేవిధంగా అక్కడ మరొక 2-3 పేర్లు వినపడుతున్నాయి. అక్కడ గతంలో 2014లో ఉద్యమ టైంలో గెలిచినటువంటి సుమన్ కూడా, బల్కా సుమన్ కూడా తాను కూడా పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నానని కూడా ఇప్పటికే అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొప్పుల ఈశ్వర్ కూడా మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సంబంధం. సో సుమన్ కావచ్చు ఓడిపోయారు, అలాగే కొప్పుల ఈశ్వర్ కూడా ఇద్దరు కూడా ఓడిపోయిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో. బట్ పార్లమెంట్ కు వైపు ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మీద ఆల్రెడీ వెంకటేష్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో తనకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఆయన కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతల దృష్టికి తీసుకొస్తున్నారు. మొత్తానికైతే ఈ ముగ్గురితో పాటు ప్రధానంగా 7 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు, మండల స్థాయి నేతలు, అలాగే జిల్లా సమాజ పరిషత్ నేతలు, ఎమ్మెల్సీలు, ఇట్లా అందరూ కూడా హాజరైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. మండలాల వారిగా కీలక నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం హరీష్ రావుతో పాటు కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి కారణాలు ఏంటి, ఎందుకు టీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ కాలేదు, కాంగ్రెస్ వైపు ఎందుకు మళ్ళీ అనేటువంటి విషయం మీద సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్న బలాలు, బలహీనతలు, వచ్చేటువంటి 3 నెలల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలి అన్నటువంటి విషయం మీద చాలా సీరియస్ గానే కసరత్తు జరుగుతుంది. కొంతమంది భేదాభిప్రాయాలు కూడా చెప్పినటువంటి సందర్భం. అభ్యర్థిని మారిస్తే కొంత పాజిటివ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని కొంతమంది చెప్తే, ఉన్న వ్యక్తినే ఉంచాలని కూడా కొంతమంది లోపల చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఉన్నట్టు మార్చాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి, వెంకటేష్ కాకుండా ప్రజెంట్ ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి మీద కూడా సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కొప్పుల ఈశ్వర్ వైపు ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కొప్పుల ఈశ్వరు మా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం, అలాగే కోల్బెల్ట్ లో కూడా కొంత ఆయనకు సానుకూలమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ఆయనకిస్తే అందరు కూడా సానుకూలంగా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి విషయం మీద ఎక్కువ చెప్తున్నట్టు సందర్భం. సుమన్ పేరు కొంతమంది చూపిస్తున్నప్పుడు కూడా ఆయన కొంత దుద్దుకుడు వ్యవహారం కావచ్చు, లేదంటే ఆయనలో కొంత మొన్న వ్యతిరేకత కావచ్చు, 2 సార్లు ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ గెలిచిన సందర్భంలో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, కేవలం హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారన్న విషయం మీద కూడా కొంత నేతలు చెప్తున్నట్టు నేపథ్యంలో అధిష్టానం ఎటువైపు మలుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ రోజు అయితే సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా ఈ పెద్దపల్లి లోక్సభకు సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత ఈ మొత్తం సమీక్షలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క లోక్సభ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే వాడివేడిగా కొనసాగుతుంది. 3 నుంచి 4 అభ్యర్థుల పేర్లు అయితే పరిశీలిస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. చూడాలి అంతిమంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవతల నుంచి గట్టి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది లోక్సభకు. కనుక బీజేపీ కూడా అత్యంత స్థాయిలో సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 3 ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది పెద్దపల్లికి సంబంధించి. అటు బీజేపీ కూడా ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లో మంచి స్ట్రాంగ్ ఉంది,
అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ కూడా గడ్డం వివేక్ వాళ్ళ కొడుకుని నిలబెడతారని ఒక ప్రచారం జరుగుతుంది. కనుక ఆర్థికంగా అంగబలం అదేవిధంగా చరిష్మా ఉన్న నేతల కోసం బీఆర్ఎస్ పార్టీ అన్వేషణ స్టార్ట్ చేసింది. అందుకే ఇక్కడ చాలా సీరియస్ గా అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ భవన్ లో. మొత్తానికి కాసేపట్లో మనకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నరేంద్ర, అంటే చాలా చోట్ల గట్టి పోటీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఆశావాహులు ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎలా భర్తీ చేస్తారు? ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సుమన్ గాని, వెంకటేష్ గాని, సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ గాని, అలాగే కొప్పుల ఈశ్వర్ గాని, ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరొక పేరు కూడా వినపడుతున్నప్పటికీ కూడా ఆయన పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి కొత్త వ్యక్తికి ఇవ్వాలా, లేదంటే ఉన్న ఈ ముగ్గురు ఇట్లనే ఒకరిని ఎంపిక చేయాలనే అంశం మీద అయితే వినపడుతుంది. ఏదైనప్పుడు కూడా ముగ్గురు కూడా అక్కడ గట్టి లీడర్లుగానే బీఆర్ఎస్ పార్టీలో చలామణిలో ఉన్నారు. బట్ కొప్పుల ఈశ్వర్ వైపు కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమన్ పేరు ఇవ్వాల్సి వస్తే విద్యార్థి నాయకుడిగా ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసినటువంటి అనుభవం అయితే ఉంది. బట్ ఇటువైపు మళ్తారా, లేదంటే ఈయనైతే ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారనేటువంటి నేపథ్యంలో కొంత వ్యతిరేకత అయితే ఉంది. కొప్పుల ఈశ్వర్కి అయితే అత్యధిక మంది మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నది కాబట్టి వాళ్ళు మారిస్తే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్ కాకుండా బీజేపీకో కాంగ్రెస్ కో షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థి మీద నమ్మకంలో ఓడిపోతారనే ఉద్దేశంతోనే మార్చారు అనేటువంటి ఓ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు కూడా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం చూస్తూ మొత్తానికైతే ఈ జరిగినటువంటి మొత్తం అంశం మీద క్రోడీకరించుకొని ఫైనల్ గా కేసీఆర్ కో నివేదిక ఇస్తారు. ఫైనల్ గా ఈ వారం 15 రోజుల తర్వాత అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో మొన్న రీసెంట్ గా కూడా కార్ పార్టీ చాలా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో, గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా పట్టు కూడా నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని బలమైనటువంటి వ్యక్తికి, గెలిచే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.